మీరు వడ్డిస్తున్నారేంటి? యాదమ్మ ఎక్కడ? యాదమ్మ వేరే పనిలో ఉందా మరి? బ్యాంక్ ఎక్కడ పెట్టారు? అమ్మయ్యా, దొరికింది. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. ఆనంద్, ఆకాష్, మీరు ఇందాక రూమ్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు? నైట్ బయటకు వెళ్ళకూడదు అని అమర్ స్ట్రిక్ట్గా చెప్పాడు కదా, మరి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అది ఆంటీ. ఏంటి చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామా ఆంటీ. ఎందుకు? పిల్లలు తినేటప్పుడు ఆ ప్రశ్నలేంటి మనోహరి? మీరు ఆగండి. నైట్ టైం మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? బుక్స్ తెచ్చుకోవడానికి డాడీ. ఇందాక ఆ బ్యాగ్లో మీరు బుక్స్ తీసుకొచ్చారా? చెప్పండి, నిజంగా ఆ బ్యాగ్లో బుక్స్ మాత్రమే ఉన్నాయా? అంటే ఈ వెదవలేదో వెదవ పని చేశారన్నమాట. చెప్తా, అమర్తో చెప్పి బాగి ముందే వీళ్ళ తోలు తీస్తా. చెప్పండి, ఆ బ్యాగ్లో ఏమున్నాయి? ఇద్దరు బయటికి వెళ్ళి ఏం తప్పు చేశారు? ఆ బ్యాగ్లో ఏం చెడ్డ వస్తువులున్నాయి? అమర్, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అమర్. మన దగ్గర ఏదో దాస్తున్నారు. ఆనంద్, ఆకాష్, ఏం చేస్తున్నారు మీరు? ఆ బ్యాగ్లో ఏముంది? అడుగుతుంది మిమ్మల్ని. అమ్మ నాన్న లేని పిల్లలని ఇంటికి తీసుకొచ్చి 3 పూట్ల భోజనం పెట్టి చదివిస్తూ ఉంటే మీరేం తప్పుడు పనులు చేస్తున్నారు? మనోహరి, వాళ్ళు తప్పుడు పనులు చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడడం కాదు బాగి. వీళ్ళు బ్యాగ్లో ఏం తీసుకొచ్చారో ఇప్పుడే చూపిస్తాను. యాదమ్మా, ఆ బ్యాగ్ తీసుకొనిరా. ఎందుకు మనోహరి పిల్లల్ని ఊరికే అనుమానిస్తున్నావు? అనుమానం కాదు, నిజమేంటో ఇప్పుడే చూపిస్తాను. బ్యాగ్లో ఉన్నదంతా బయటికి తీసిపెట్టు యాదమ్మా. వద్దు మేడం, బాగోదు. పర్వాలేదు, ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళో అమర్కి తెలియాలి. నా మాట వినండి మేడం. ఈ పిల్లలు ఏ తప్పు చేయలేదు. ఎందుకు యాదమ్మా ఈ బాగీలాగా వాళ్ళను వెనకేసుకొస్తున్నావు? పిల్లలు తప్పు చేస్తే కప్పిపుచ్చకూడదు, సరిదిద్దాలి. తీ. అలాగే. అయిపోయారా మీరు?
మిమ్మల్ని ఉత్తి కారాస్తాను చూడు. ఏ బీర్ బాటిల్ బయటకు తీస్తుంది అనుకుంటే బెలూన్ ప్యాకెట్లు తీసిందేంటి? బ్యాడ్ థింగ్స్ తీస్తుంది అనుకుంటే బర్త్డే ఐటమ్స్ తీస్తుందేంటి? ఇవే మేడం ఈ బ్యాగ్లో ఉంది. ఆనంద్, ఆకాష్, ఏంటివన్నీ? ఏముంది సార్, బర్త్డే ఐటమ్స్ ఇవన్నీ. అది తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారని. అయ్యో, రేపు బుజ్జమ్మ బర్త్డే సార్. అవును కదా బుజ్జమ్మ, రేపు నీ బర్త్డే కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అంటే రేపు బుజ్జమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఈ రోజే తీసుకొచ్చారా? అవును రాథోడ్, రేపు బుజ్జమ్మకి సపరేట్ చేద్దాం అనుకున్నాం. మరి నేను ఇందాక అడిగితే నా మీద సీరియస్ అయ్యారేంటి? అప్పుడే మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. ముందు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే బుక్స్ తెచ్చామని అబద్ధం చెప్పాం. మీరు నిజంగానే పెద్ద ముద్దులురా, నన్నే బోల్తా కొట్టించారు. సో రేపు బుజ్జమ్మ బర్త్డే అన్నమాట. బుజ్జమ్మ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. రేపు అందరినీ పిలిచి బుజ్జమ్మ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఏమంటారు పిల్లలు? ఓకే డాడ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. రేపు బుజ్జమ్మ బర్త్డేని ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. మిస్సమ్మా, మనం ఈ బెలూన్స్ తీసుకెళ్ళి డెకరేషన్ చేద్దాం పదా.